పప్పులు దినుసులతో కూడిన మరి ఆహారం కానీ తీసుకున్నట్లయితే అజీర్ణ సమస్యతో బాధపడటం, చర్మం బేటలు వారటం, అలాగే చర్మము మీద పుండ్లు పడినప్పుడు అవి దాని నుండి పొట్టులాగాను లేకపోతే పిండిలాగాను మనకి రావటం, అలాగే మనకి ఆ పైత్యం కలిగింది అంటారు, ఆ పైత్యంగా అనిపించటం, ఇలాంటి లక్షణాలని ఆధారంగా చేసుకుని మనకి ఈ లవణం లోపించింది అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఈ లవణం లోపించటం వలన మానసికంగా అస్థిమితంగా ఉంటారు. కాసేపు హుషారుగా ఉన్నట్టు, కాసేపు ఏదో బాధగా ఉన్నట్టు, రెండు రకాలైనటువంటి సమస్యలను వ్యక్తం చేస్తారు. లంకనం చేస్తే బాగుంటుంది అనిపించే సందర్భాల్లో ఈ లవణం వాడుకుంటే బాగా ఉపశమనం కలుగుతుంది. ఇది కేవలం ఒక మానసికమైనటువంటి లక్షణం. సో ఈ విధంగా ఎవరికైనా సరే నల్లగా ఉండి ఏమీ తినకూడదు అనే భావన కలిగినప్పుడు దాంతోపాటు ఈ లవణాన్ని వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కాలేయ సమస్యల వలన తలనొప్పులు కలిగితే ఈ లవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోవడం వలన అజీర్ణ సమస్యలు వచ్చి మీకు తలనొప్పి కలిగినట్లయితే ఈ లవణం బాగా పనిచేస్తుంది. కళ్ళకు సంబంధించి కళ్ళు మంటగా ఉండటం, వాపుగా ఉండటం, అలా కళ్ళు ఎర్రబారటం అనే సమస్య కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది. కాండ్ల కలకల్లో కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది. క్యాటరాక్ట్కు సంబంధించి మనం ఇంతకుముందు కాల్కేరియా ఫ్లోర్ అని చెప్పుకున్నాం. క్యాటరాక్ట్ కనుక వస్తుంది అనే అనుమానం ఉన్నప్పుడు, ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు కాల్కేరియా ఫ్లోర్ వాడమని చెప్తూ ఉంటారు. అయితే దానివల్ల ఫలితం కలగకపోయి ఉన్నట్లయితే కాలీమూర్ని వాడుకున్నట్లయితే ఆ క్యాటరాక్ట్ అనేది తగ్గిపోయి ఆపరేషన్ పని లేకుండా పోతుంది. చాలామంది క్యాటరాక్ట్ తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందేను, వేరే విధమైనటువంటి మార్గం లేదు అనే చెప్తారు.